కోయా రే కోయా రే కోయ్ కోయ్ కోయా. సమ్మర్ టైంలో కూల్ చేసుకోవడానికి నా బేబీస్ ఏం చేస్తాయి చూస్తారా? వాటర్ స్ప్రింక్లర్ పైప్ కనెక్ట్ చేసి పెడితే ఫౌంటైన్ వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. నీకెందుకు అర్థమైతే పొట్టిదానా? నీళ్లు రావడం మొదలుపెట్టినే పారిపోయింది అక్కడి నుంచి. దానికి ఇష్టమైన రాయో లేకపోతే ఏదో ఒక బొమ్మ అక్కడ వేస్తే గానీ లోపలికి వెళ్ళదు. కానీ కోల అయితే అలా కాదు, చెరువా పూల సముద్రమా చూడదు, దూకేస్తుంది మొత్తానికి. సో మొత్తానికి దీని పేరు వచ్చేసి స్ప్లాష్ ప్యాడ్ అంటారనమాట, లేదా వాటర్ ఫౌంటైన్ అని కూడా అనొచ్చు. పొట్టిదాన్ని భూమి మీదకి పంపించేటప్పుడు దేవుడు దీని మీద వాటర్ రిపెలెంట్ స్ప్రే కొట్టి పంపించాడేమో అనిపిస్తుంది. నీళ్ళంటే మహాచిరాకు అమ్మగారికి. కోల మాత్రం సీ హార్స్ లా పుట్టాల్సింది కుక్కలా పుట్టేసింది. ఎవ్రీ సమ్మర్ బాగా వేడుకున్న రోజు ఈవినింగ్ టైం 6-6:30 అట్లా అయితే ఈ స్ప్లాష్ ప్యాడ్ తీసి ఆడిపిస్తానమాట. పొట్టిదానికేమో నీళ్లు పడవు, దీనికేమో ఒంటి మీద నుంచి నీళ్లు జారిపోతేనేమో చిరాకు. ఎప్పుడు నీళ్ళలో ఉండాలని కోరుకుంటుంది. నేను టచ్ చేస్తే ఎగురుతుంది. దాని మీదకి నీళ్లు పోస్తే ఎంత ఇష్టంగా ఆడుతుందో. ఇది నీళ్ళలో ఆడేది చూస్తే భలే ఆనందం వేస్తుంది. కానీ దీన్ని తుడిచేటప్పుడు యుద్ధంలో ఓడిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇది మా ఇంటి చుక్కు. ఎవరైనా చేస్తారేమో చుక్కుమారంగా ఉంటుంది. అదేమో రఫ్ అండ్ టఫ్ రౌడీ ఫెలో. అది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ జాగ్రత్తగా ఉంటారు. అడుగు అడుగు అలా వేస్తుంది అనమాట ఇది.